ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రధానమైన డిమాండ్లు ఏవైతున్నాయో మరి పిఆర్సీ అయితేమి, డిఎల్ అయితేమి, హెల్త్ కార్డ్స్ అయితేమి, సిపిఎస్ అయితేమి, అదేవిధంగా మా పెన్షనర్స్ బకాయిలు అయితేమి, ఇంకా అనేకమైన సమస్యలు, హెల్త్ కార్డ్స్ తీసుకోవచ్చు. ఇలా చాలా సమస్యలు కూడా మరి దాదాపు ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక 3 సంవత్సరాల నుండి కూడా ఎన్నో దఫాలుగా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారా జగదీశ్వర్ గారు, ఏలూరు సిరన్న గారు, ముజీబన్న గారు ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎన్నో దఫాలుగా చర్చలు కూడా జరిపిన సందర్భం. మరి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి తెలియడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మేము కూడా ప్రభుత్వంలో భాగం కనుక మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మేము కూడా అర్థం చేసుకొని మా రాష్ట్ర జేఏసీ సూచనల మేరకు దాదాపు 3 సంవత్సరాల కాలం మేము ఓపిక పట్టడం జరిగింది. ఇక మా కింది స్థాయిలో ఉద్యోగస్తులు జిల్లాలో కానీ, తాలూకాలో కానీ, రాష్ట్రంలో కానీ అనేకమైన ఒత్తిళ్లు మా మీద, ఉద్యోగ సంఘ నాయకులు అమ్ముడుపోతున్నారనే ఒక దుష్ప్రచారం కూడా జరుగుతున్న సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తే మరి మంత్రుల కమిటీ, ఐఏఎస్ కమిటీలను వేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ సమస్య అక్కడనే ఉన్నది. ఇప్పటి వరకు కూడా మా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ అందరు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 9.5 అంటే 9,50,000 మంది ఉద్యోగులు ఇలా వీధిన పాలైన సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మరి మా డిమాండ్ల హక్కుల సాధన కోసం ఇవి ఏవైతున్నాయో మా డిమాండ్లు కావు. మాకు రావాల్సిన జీతభత్యాలు, మేము పనిచేసిన కాలానికి వేతనాన్ని మాత్రమే మరి ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. ఉద్యోగస్తుల జీతభత్యాలు కానీ, పిఆర్సీలు కానీ ఇవ్వడం ఇవన్నీ కూడా ఉచితాలు మేము కోరుదలం. ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. మేము మా పెన్షనర్స్ దాచుకున్న డబ్బులను మాకు చట్టరీత్యా రావాల్సిన జీతభత్యాలను మా కోరికలు కోరుతున్నాం తప్ప మేము గొంతమ్మ కోరికలు ఎక్కడ కూడా కోరడం లేదు. ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మా జేఏసీ నాయకత్వాన్ని పిలిపించుకొని పిఆర్సీ కమిషన్ కూడా వేసి 3 సంవత్సరాలు అయింది. మరి అలా రాజ్యాంగాన్ని రాయడానికి కూడా 3 సంవత్సరాలు పట్టలేదు. మరి అట్లాంటి దుర్మార్గమైన స్థితిలో ఇవాళ ఉద్యోగులు అందరూ కూడా మరి చాలా వీధిపాలైన సందర్భంలో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వెంటనే ఈరోజే పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని పిఆర్సీని రిలీజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ అంశాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా వేడుకుంటున్నాం. ఇంకా హెల్త్ కార్డ్స్ విధి విధానాలు ఆ లోపభూష్టంగా ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా మా ఇంకా ఇతర సమస్యలు, మా ఎన్ఆర్జీఎస్ సోదరులై పే స్కేల్స్ కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఆశాలు, అంగన్వాడీలు మా అన్ని చిన్న చిన్న కోరికలు, సాధ్యమయ్యే కోరికలు, ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడని కోరికలే ఉన్నాయి కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. మరి ప్రజల్లో భాగంగా మమ్మల్ని కూడా చూడాలి. ఏదో బయట 2% ఉన్న ఉద్యోగులను చిన్న చూపు చూస్తున్నారన్న సందర్భం. మరి ఇలాంటి అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని వెంటనే మా ఉద్యోగ, పెన్షనర్ల, కార్మికులు, ఎన్ఆర్జీఎస్, మెప్మా, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సమస్యలు అన్నీ కూడా వెంటనే నెరవేర్చాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో మరి 1వ తారీఖు కూడా సిపిఎస్ మీద మేము ర్యాలీలు చేస్తున్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్లో. మరి అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే 10వ తారీఖు మా జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఉన్నది. అప్పటికి కూడా మా డిమాండ్స్ నెరవేరకపోతే మా రాష్ట్ర జేఏసీ మరొకసారి కూర్చొని వారు ఏదైతే కార్యాచరణ ఇస్తారో మరొక తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగస్తులందరూ కూడా వారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మా సమస్యలు కనుక పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మరొక తెలంగాణ ఉద్యమం కూడా చేపట్టడం జరుగుతుంది.